ఆదివాసీలు గిరిజనులు ఎక్కువ పోడి వ్యవసాయం చేస్తుంటారు. అడవులు సాగు చేసి పంటలు పండించి బతుకుతున్నారు. నిన్నీయాల కాదు, ఏండ్ల సంధి నడుస్తుంది. కానీ దున్నుకాల అయినాడు సప్పుడు ఉండదు, సాగు చేసేటప్పుడు సప్పుడు ఉండదు. పంట వండినాక ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డం పడేది. ఈ అడవి భూములు మీరెట్లా పండిస్తారని. అప్పట్లో గట్ల జరిగిన ఓ పోరాటం గురించే గీ వార్త. 45 ఏండ్ల కిందట పోడు భూముల కోసం గొట్లాడి పోలీస్ కాల్పుల జీవిడిచిన ఇంద్రవెల్లి అమరులను నిండార దలుసుకున్నారు ఆదివాసీలు. వాళ్ళ పద్ధతుల ప్రకారం పూజలు చేసిండ్రు. ఎమ్మెల్యేలు వెడమ బొజ్జసారు, కోవా లక్ష్మీ మేడం, మాజీ మావోయిస్టు చంద్రన్న కూడా వచ్చిండ్రు. జల్ జంగల్ జమీన్ కోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలా మీటింగ్ పెడితే పర్మిషన్ లేదని పోలీసులు తుపాకులు వేలిస్తే తూటాలు దాకి 100 మంది అమరులైన ఉత్త 13 మందే అని లెక్క రాసిండ్రట. గా లడాయి ఎల్లకాలం యాదికుండాలని ఈ స్తూపం గట్టి 17 ఏప్రిల్ 20 నాడు తలుసుకుంటాన్రు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1,20,00,000 ఖర్చు పెట్టి చుట్టూరా ఇంత ముద్దుగా చేసిండ్రు. అట్లనే ఆదివాసీలకు మస్తు ఆసరైతున్న మనకచ్చిండు ఎమ్మెల్యే సారు. ఆ కుటుంబాలకి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇంద్రం ఇల్లు, ఇవే కాకుండా వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున రుణాలు కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రాక్టరా ఇంకేది వగైరా వగైరా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇవ్వడం అనేది జరిగింది. ఇంద్రవెల్లి అమరులను తలుసుకునుడు మంచిగానే ఉన్నది గాని ఇన్నేండ్లైనా సౌలతులు లేని ఆదివాసీ గూడాలు బొచ్చెడున్నాయి. గా పనులు కూడా సగబెట్టుండ్రి సార్లు జరా.